వెల్కమ్ టు వి పవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్ట్ పదానికి అర్థం మీరే చెప్పండి. యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వినాయకుడి చేతిలో లడ్డును ఎత్తుకెళ్లిన దొంగ. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ మరోసారి పదవి బాధ్యతలు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బస్సు ప్రమాదం, గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక విగ్రహం. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్. ఇక వివరాలకు వెళ్తే, గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ జలమయమైంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీట మునిగిన విజయవాడలోని పలు ప్రాంతాలను సందర్శించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఎస్పీ ఆదేశాల మేరకు గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్పందించిపోగా నిత్యావసరాలు లభించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తుల పరిస్థితి తెలుసుకున్న గూడూరు సీఏ బాబురావు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు, కొత్తవాడ, గంగారం ఎస్ఐలు గిరిధర్ రెడ్డి, కుషాకుమార్లు, రవికుమార్ మరి సిబ్బందులతో కలిసి 2 ట్రాక్టర్ల సహాయంతో అడవిలో 8 కిలోమీటర్లు ట్రాక్టర్లు వెళ్తుండగా 3 సార్లు బురదలో ట్రాక్టర్ దిగబడిన వెనుదిరగకుండా వేరే ట్రాక్టర్ సహాయ
సహాయంతో బయటకు తీసుకుని ఎంతో కష్టమైన గ్రామాన్ని చేరుకొని గ్రామస్తులకు సహాయం చేయాలని గ్రామాన్ని చేరుకొని 23 గ్రామాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న 3 వాగులను దాటి గ్రామానికి చేరుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఆపద్బాంధవుడుల సీఏ బాబురావు ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది భరోసానివ్వడం జరిగింది. ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కొంటే కొసరుదే ఎక్కువైందని ఎవరు యూట్యూబ్లో తెలుస్తలేదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరేమైనా అంటే చూసారా జర్నలిస్టుపై దాడి అంటూ చెప్తున్నారు. జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలి మీరే చెప్పండి. మెడలో పట్టులు వేసుకొని ఆ యూట్యూబ్కు నేను జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియో చూడండి. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ వారికి కావలసిన మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు పి కాళీప్రసాద్ పేర్కొన్నారు. తక్షణ వైద్య సిబ్బందికి కావలసిన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. వరంగల్ నగరంలోని వజ్ర గార్డెన్స్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జోనల్లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు పి కాళీప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్, డాక్టర్లు పి సాంబశివరావు, అశోక్ రెడ్డి, కస్తూరి, ప్రమీల, మోహన్ రావు, విజయ్ చందర్ రెడ్డి ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళీప్రసాద్, అన్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య సిబ్బంది 24 గంటలు పనిచేసుకున్నప్పటికీ వారికి కావాల్సిన మెరుగైన సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు పి కాళీప్రసాద్ పేర్కొన్నారు. తక్షణ వైద్య సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఎంఏ తెలంగాణ స్టేట్ ఈరోజు వరంగల్ లోపల ఐఎంఏ తెలంగాణ స్టేట్ జోనల్ కాన్ఫరెన్స్ 3rd జరిగింది. ఈరోజు ఉదయం స్టేట్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో ప్రధానంగా డాక్టర్లు ఈరోజు వాళ్ళు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్స్, డాక్టర్ల యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూలంగా చర్చించడం జరిగింది. అలాగే ఇంకో హాల్ లోపల కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే డాక్టర్లకు నిరంతరం ఎడ్యుకేషన్ అనేది ఒక్కరోజు అయ్యే ప్రక్రియ కాదు, CMA ప్రోగ్రాం జరిగింది. అలాగే ఇప్పుడు 2 నుంచి 4 గంటల వరకు ప్రజారోగ్యం పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం గురించి ఐఎంఏలోని వైద్యులు, సీనియర్ వైద్యులు, అలాగే వివిధ అంశాల్లో నిష్ఠానిష్ఠితులైన ప్రజా సంఘాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. ఆ విషయం లోపల ఈరోజు భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలన్నా, ఈ RMPలు, PMP వైద్యులు గ్రామీణంలో ఉండి వెళ్ళిపోవాలన్నా, ఈ ప్రజారోగ్యము ఎట్లా ఇంప్రూవ్ కావాలనే దాని మీద కూలంకషంగా చర్చ జరుగుతుంది. దాంట్లో వైద్యులు వాళ్ళను తరిమివేయడము, ప్రజారోగ్యాన్ని కాపాడడం మీద, వైద్యుల మీద జరుగుతున్న దాడుల మీద, వాటిని అరికట్టే విధానాల మీద, అలాగే యువ వైద్యులు అంటే ఈ మధ్యలో చూస్తున్నాం మనం, ఒక 30 నుంచి 40 వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. దీనికి కారణాలు ఏంటంటే వర్క్ స్ట్రెస్ అవుతుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే మన తెలంగాణ ప్రభుత్వం కానీ జాతీయ ప్రభుత్వం కానీ GDPలో 1 నుంచి 2% మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వైద్యుల మీద ఒత్తిడి పెరుగుతుంది. 24/7 అంటే PHCలో అయినా కానీ, మెడికల్ కాలేజీలో కానీ, ఆసుపత్రిలో పనిచేసిన వైద్యులు రాత్రనగా పగలనక కష్టపడుతుంటే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైద్యుల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని సమాజంలో అవగాహన కల్పించాలి.
ప్రతి సభ్యులు సామాన్యుడు కూడా వైద్యుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు అంతగానం సేవ చేస్తున్నప్పుడు మరి నకిలీ వైద్యులు చేస్తున్న తప్పిదాల వల్ల, లేదంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు చేస్తున్న కొన్ని ఇబ్బందుల వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్యం జరగాలని, ప్రజలకు మారుమూల ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్యం, అలాగే క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా వైద్యం అందించాలని ఈరోజు వైద్యులందరూ కలిసి తీర్మానించారు. ప్రభుత్వాన్ని జీడీపీ లోపల కనీసం 5 నుంచి 10% వరకు పెంచాలని వైద్యులు ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా నకిలీ వైద్యుల మీద ప్రభుత్వం కానీ, లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి జిల్లాల్లో నుంచి మొదలై మండలాల వరకు కూడా వాళ్ళు రైడ్స్ చేసి ఎవరైతే అన్క్వాలిఫైడ్స్ ఉన్నారో వాళ్ళని పక్కకు జరిపి క్వాలిఫైడ్ వైద్యుల ద్వారా ప్రజలకు వైద్యం అందిస్తే ప్రజారోగ్యం బాగుపడుతుందని తీర్మానం చేయడం జరిగింది. మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా. పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా. ఆయన పెళ్లికి వస్తున్నాడు. ఆయన పరిధిలో ఉందని కొడుతున్నారు. ఉంది ఇంటనే కొడతారు, లేకపోతే అంత అయ్యి ఆడదా అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మగ్ని మండలంలో నర్సింగ్పట్నం నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోర్నగూడెం సమీపం వద్ద ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి లోయలో పడింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాగ్రత్త మాస్టర్. బైక్ ఏం కాదమ్మా, మేము ఉన్నాం కదా, ఏమట్లేదు. మామూలుగా కొత్త రూటు
ఆ బ్యాగులు అవన్నీ తీసేయండి, బ్యాగులు అవి తీసి అందరూ దాంట్లో వేయండి. రే డబ్బులు అవి ఉన్నాయంట, బ్యాగులు అన్నీ వేసి అందు హాస్పిటల్కి వెళ్ళిన 4 ఎవరు అరేంజ్ చేద్దాం. లేదు బొర్నగూడెం బ్రిడ్జి దగ్గర బస్సు యాక్సిడెంట్ అయ్యింది, ఎవరికి ఏమవ్వలేదు. చాలా సేఫ్ జోన్, బాగా దెబ్బలు అయ్యి తగిలే. బొర్నగూడెనికి జడ్డింగన్నవరం మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. జగ్గంపేట మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులు సుమారు 80 మందికి దాతల సహకారంతో నిత్యావసర సరుకులు మరియు బట్టలు, చిన్నపిల్లలకి తినుబండారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికర్ణిక యువజన సంఘం అధ్యక్షురాలు గున్నబత్తుల అనుష మాట్లాడుతూ, ముందుగా ఈ కార్యక్రమానికి సహకారం ఇచ్చిన దాతలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి విజయవాడలో ఇంత దారుణంగా వరదలు రావడం చాలా బాధాకరమని అన్నారు. చాలా కుటుంబాలు కట్టుబట్టలతో నరి రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సొంత ప్రదేశాల నుండి వలసకు వెళ్లిపోయినటువంటి వాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం వారిని గుర్తించి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. టీం సభ్యులు పైపుల్ రోడ్ ప్రదేశంలో వరదలకు గురైన కొన్ని కుటుంబాలను కలిసి వాళ్ళని పరామర్శించి ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికర్ణిక టీం సభ్యులు శ్రీనివాస్, రామశెట్టి దేవి, స్వామి, గున్నబత్తుల వీరబాబు పాల్గొన్నారు. మంచినీళ్ళు మాకు అన్ని సరఫరా చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి ఏమి రాలేదు అంటే మీ ఊర్లో వెళ్ళే ఉంటారు, మీరు అక్కడ లేరు కదా, మరి గవర్నమెంట్ ఇస్తున్నారు. మీరు ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉన్నాం మేడం, చేశారు. అదే ఎంతమందిని ఆయన కూడా భరాయించాడు. ఇప్పుడు అందరికీ నమస్తే అండి. మణికర్ణిక యువజన సంఘం జగ్గంపేట మాది. మేము ఇక్కడ ఈ సమస్య ఉందని చెప్పేసి మాకు తెలిసిన మిత్రుడి ద్వారా మాకు తెలిసింది. అంటే రాజానగరం అనే ఊరంట వెళ్ళి ఆ ఊరిలో వీళ్ళు ఉన్న ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి వాళ్ళు కట్టుబట్టలతోటి అక్కడి నుంచి రాత్రి ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఓనర్ ఉన్నారో ఆయన వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండడానికి షెల్టర్ ప్రస్తుతానికి ఇచ్చారు తాత్కాలికంగా. వీళ్ళు వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఫెసిలిటీస్ ఏమీ అందలేదు. మేబీ వాళ్ళ ఊళ్ళో వెళ్ళి ఉంటాయేమో కానీ వాళ్ళ ఊరి నుంచి వచ్చేసారు కాబట్టి ఇక్కడ వరకు వీళ్ళకి ఏమీ సౌకర్యాలు గవర్నమెంట్ నుంచి రాలేదు. కేవలం ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద ఆయన మాత్రం వీళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కానించి తిండి, నీరు, మినిమం ఫెసిలిటీస్ ఏమైనా ఇప్పటివరకు అందించారు. వీళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో మణికర్ణిక మన టీం ద్వారా కూడా కొంతమంది ఎవరైతే దాతలు డబ్బులు కొంతమంది ద్వారా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది దాతల సహకారంతో మణికర్ణిక టీం సభ్యులు శ్రీను గారు, అలానే స్వామి గారు, దేవి గారు, అలానే వీరబాబు గారు, నేను మేము 5 కలిసి దాతలు ఇచ్చిన డబ్బులతో వీళ్ళకి బియ్యం మరియు కూడా చూపించబాబు బియ్యం మరియు నిత్యావసర సరుకులు అయినటువంటి కొన్ని సరుకులు, అలానే బట్టలు కట్టుకోవడానికి వాళ్ళకి ఒక చీర, ఒక టవలు, అలానే ఇప్పుడు లేడీస్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు చీరలతో ఉండలేరు కాబట్టి ఒక నైటీ, అలానే పెద్దవాళ్ళకి ఒక లుంగి, ఈ బట్టలు కూడా తీసుకోవడం జరిగింది. అలానే చిన్నపిల్లలకి స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ అలా పర్వాలేదు పిల్లలకి స్నాక్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకి కొంచెం మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవసరమై ఉన్నాయి. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని మనలాంటి ఎన్జిఓసే కాకుండా గవర్నమెంట్ కూడా కొంచెం త్వరగా వీళ్ళని గుర్తించి వీళ్ళ ఏరియా అయితే ఏదైతే ఉందో ఆ ఏరియాని త్వరగా క్లీన్ చేసి ఆ వాటర్ని అంతా పంపించే ప్రయత్నం చేసి వీళ్ళు త్వరగా వీళ్ళ సొంత ఊరికి, సొంత గ్రామానికి పంపించాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా పాపం చాలా బాధతో ఉన్నారు. వాళ్ళ సొంత ఊరిని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కట్టుకొని ఎంతో ఇష్టంగా కట్టుకొని ఉన్న ఇల్లుని వదిలేసి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు వీళ్ళందరినీ ఇలా చూడడం, ఈ సిచ్యువేషన్ వీళ్ళందరినీ కలవడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇలాంటప్పుడే మన అందరం ఒక మనిషికి మనిషి తోడున్నామని మనమే ధైర్యం చెప్పుకోవాలి. వీళ్ళందరికీ మీరు కంగారు పడద్దు, మేము కూడా మేమందరం ఉన్నాం మాలాంటి వాళ్ళం అని మీ అందరి తరఫున చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను.
ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క దాతకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మణికర్ణిక టీం తరఫున. ఎందుకంటే వీళ్ళ బాధను నేను వీడియో కాల్లో చూశాను. అప్పటి నుంచి నేను చాలా బాధపడ్డాను. వెంటనే వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఫాస్ట్ డిసిషన్తో 2 రోజుల్లో వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే జగ్గంపేట నుంచి ఇక్కడికి మాతో పాటు మా మణికర్ణిక టీం వచ్చినటువంటి మణికర్ణిక టీం సభ్యులు శ్రీను గారు, అలానే స్వామి గారు, దేవి, అలానే వీరబాబు గారు, వీళ్ళు కూడా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. దాతకు అందరికీ పేరు పేరు కూడా దాతలందరికీ ధన్యవాదాలు చెప్పండి. హైదరాబాద్ సిపిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం 2వసారి కావడం గమనార్హం. బాధ్యతల స్వీకరణ అనంతరం సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్లో కీలకమని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తానింకా ఫైల్ చూడలేదని సివి ఆనంద్ తెలిపారు. Sir, here. Sir, this side, sir. Center. Thanks. హన్మకొండ జిల్లా కాలోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాలోజీ జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య, శారదాదేవి. అనుకూలించకపోవడం వల్ల ఈ నెలలోనూ వచ్చే హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో గణపతి చేతిలో ఉన్న లడ్డును చోరీ చేశాడు. The dog to chase the and mold the driver. I can't soldier find love. The dog to chase the bee.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.